జిల్లాలో రైతుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ప్రభాకర్ అనే ఒక రైతు ఆత్మహత్య ఉదంతం మరొక ముందే మరో రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. డీటెయిల్స్ లో వెళ్తే కనుక ప్రభాకర్ ఉదంతం మరొక ముందే మరో ఘటన జరిగింది. తన భూమిని కాంగ్రెస్ నేత ఆర్టీఐ మాజీ కమిషనర్ శంకర్ నాయక్ ఆక్రమించాడని రైతు భద్రయ్య ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఖమ్మం ప్రభు చికిత్స. ప్రస్తుతం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లిలో ఘటన చోటు చేసుకుంది. భద్రయ్య భార్య భాగ్యమ్మ ఫిర్యాదుతో కారేపల్లి పిఎస్ లో కేసు నమోదైంది. డీటెయిల్స్ లోకి వెళ్తే కనుక ఉసిరికాయలపల్లి రెవెన్యూ విలేజ్ లో పచ్చిపాల భద్రయ్య అనే ఒక రైతు పేరిట 548/37/4 లో గల ఎకరం 20 కుంటల భూమి ఉన్నట్లు ధరణి రికార్డులో ఉంది. అయితే ఆ భూమిని అన్నదమ్ములు భూములని కుటుంబ సభ్యులు పేరిట కొనుగోలు చేశారు శంకర్ నాయక్. భూములు మొత్తం కూడా తన అన్నదమ్ములు కుటుంబ సభ్యుల పేరిట కొనుగోలు చేశారు శంకర్ నాయక్. తన భూమిని ఆక్రమించాడంటూ రైతు భద్రయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. సో ఉసిరికాయలపల్లి రెవెన్యూ విలేజ్ లో కొనుగోలు చేసిన భూమికి 3 రేట్ల భూమిని శంకర్ నాయక్ తన కుటుంబ సభ్యుల పేరిట ఆక్రమించాడని ఆరోపణలున్నాయి. ఇక పచ్చిపాల భద్రయ్య భూ వివాదం విషయంలో పలుమార్లు పంచాయతీ కూడా జరిగింది. ఇక ఆయన కుటుంబ సభ్యులకు SC/ST కమిషన్ నోటీసులు కూడా వచ్చినట్టు సమాచారం. ఇక ఇదే విషయంపై పలుమార్లు పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో పంచాయతీ జరిగినప్పటికీ గతంలో పలుమార్లు ఖమ్మం జిల్లా అప్పటి కలెక్టర్ విపి గౌతమ్ను కూడా కలిసి ఫిర్యాదు చేశారు భద్రయ్య. అయినప్పటికీ ఆయన అండగా నిలిచారు. కలెక్టర్ గౌతమ్ తన భూమిలో తనను సాగు చేసుకోనివ్వాలని భద్రయ్యకు సూచించిన అప్పటి కలెక్టర్. సోరల్గా శంకర్ నాయక్ వైపే తీర్పునివ్వడంతో కలెక్టర్ కూడా శంకర్ నాయక్ వైపు ఉండడంతో ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. తాను కొనుగోలు చేసిన భూమిలోకి భద్రయ్య సాగు చేసేందుకు యత్నిస్తున్నాడంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించి నిలుపుదల ఉత్తర్వులు పొందారు ప్రతివాదులు. ఇక న్యాయస్థానం ఉత్తర్వులు పొంది పోలీస్ ప్రొటెక్షన్తో పచ్చిపాల భద్రయ్య భూమిలోకి ప్రతివాదులు ప్రవేశించారు. ఆక్రమించినట్టు అభియోగాలు కూడా ఉన్నాయి. ఇక తన భూమిలో ఆక్రమణ గురైందన్న ఆవేదనకు తోడు SC/ST కమిషన్ నోటీసుల పేరిట వేధింపుల అధికమై మనస్తాపంతో పురుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు భద్రయ్య. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే భద్రయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఉసిరికాయలపల్లి రెవెన్యూ విలేజ్ లో రెవెన్యూ అధికారులు సర్వే చేస్తే ఈ పూర్తి భాగోత్తం బట్టబయలే అవకాశం కనబడుతోంది. ఓవరాల్గా మరొకసారి చెప్తే కనుక ఉసిరికాయలపల్లి రెవెన్యూ విలేజ్ లో పచ్చిపాల భద్రయ్య పేరిట 548/37/4లో ఎకరం 20 కుంటల భూమి ఉన్నట్టు ధరణిలో రికార్డులో ఉంది. ఇక తన అన్నదమ్ములు భూములను కుటుంబ సభ్యుల పేరిట కొనుగోలు చేసిన శంకర్ నాయక్ తన భూమిని ఆక్రమించాడంటూ రైతు భద్రయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ఉసిరికాయలపల్లి రెవెన్యూ విలేజ్ లో కొనుగోలు చేసిన భూమికి 3 రేట్ల భూమిని శంకర్ నాయక్ తన కుటుంబ సభ్యుల పేరిట ఆక్రమించాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సోరల్గా ఆయన కొనుగోలు చేసిన భూమి కంటే 3 రేట్లు రెట్టింపుగా, అంటే ఆ 3 రేట్లు రెట్టింపులో ఏదైతే కబ్జా చేసినట్టుగా భద్రయ్య ఆరోపిస్తున్నారో ఆ భూమిలో భద్రయ్యకు సంబంధించినటువంటి ఎకరం 20 కుంటలు కూడా ఉన్నది. సో ఆయన భూమి కూడా పూర్తిగా శంకర్ నాయక్ ఆక్రమించడాన్ని పలుమార్లు పంచాయతీలు పెట్టడం జరిగింది. పోలీసు సమక్షంలో కూడా పంచాయతీలు జరిగాయి. కలెక్టర్ విపి గౌతమ్ కూడా ఆయన ఫిర్యాదు చేశారు. కానీ ఎక్కడ కూడా ఈ పరిస్థితి కొలిక్కి రాలేదు. ఇక దీనికి తోడు శంకర్ నాయక్ అనే వ్యక్తి ప్రస్తుతమైన SC సామాజిక వర్గం కాబట్టి భద్రయ్య కుటుంబీకులకు కూడా కుటుంబీకులందరికీ కూడా SC/ST కమిషన్ నుంచి నోటీసులు అందాయి. సో ఎటు చాలలేక అటు నోటీసుల మీద కొంత ఆయనకి ఒత్తిళ్లు వస్తున్న పరిస్థితి. మరోవైపు ఆయన ఈ భూమి కోల్పోవడం కూడా కొంత ఆవేదన చెంది ఒక్కసారిగా పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. సో దీంతో ఒక్కసారిగా అక్కడ మరో ఘటన, వరుస ఘటనతో ఖమ్మం జిల్లా మొత్తం కూడా అట్టుడికిపోతుందని చెప్పాలి. సో ఇక దీనికి సంబంధించి ఆయన పరిస్థితి మాత్రం ప్రస్తుతం ఆరోగ్యం విషమంగా ఉందని చెప్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి సర్వే చేస్తే కానీ ఏం జరిగిందనేది పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక దాని కుటుంబీకులు తనకు సంబంధించినటువంటి కొంతమంది అక్కడ స్థానికులు కూడా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. ఇది జరుగుతూనే ఉంది. మళ్ళీ తెలియదు
మీరు చెప్పారా ఆపమని అడిగారా? ఖమ్మం పోయినా సిఐ కాడి కాలబడ్డా, ఎస్ఐ కాల మీద పడ్డా, ఎక్కడికి పోయినా మాకు ఈ న్యాయం తల్లి మంది దాటి నా పెరిగి ఇక భద్రయ్య ఆత్మహత్య యత్నానికి పాల్పడడం అనేది వరుస కథనాలు. అయితే గతంలో ప్రభాకర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు, ఆయన మృతి చెందాడు. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక ఇదే ఖమ్మం జిల్లాలో మరో రైతు భద్రయ్య ఆత్మహత్య యత్నానికి పాల్పడడం అనేది చర్చనీయాంశం అవుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచార ప్రతినిధి ఉదయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ఉదయ్, ఏం జరిగింది? వరుస ఆత్మహత్య యత్నాలు కలకలం రేపుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా ఖమ్మం వ్యాప్తంగా ఏకంగా ఖమ్మంలో జరిగినటువంటి వరుస ఆత్మహత్య యత్నాలు అనేది కలకలం రేపుతున్నాయి. ఏం జరిగింది? భద్రయ్య మీద ఎస్సీ ఎస్టీ కమిషన్ నోటీసులు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్నాయి. ఇంతకీ శంకర్ నాయక్ ఎవరి పేరిట ఈ భూమిని కొనుగోలు చేశాడు? ఎంత మేర ఆక్రమించాడు ఆయన? మనోజ్, ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కారెపల్లి మండలం ఉసిరికాయపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తన భూమిని ఆర్టీఐ మాజీ కమిషనర్ శంకర్ నాయక్ ఆక్రమించాడంటూ ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి అయితే పాల్పడ్డాడు. దీంతో ఆయన గుటవుతున్న ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్సలు అందించినారు. ప్రస్తుతం పచ్చిపాల భద్రయ్య రైతు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మొత్తంగా వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా కారెపల్లి మండలం ఉసిరికాయలపల్లి రెవెన్యూ విలేజ్ లో పచ్చిపాల భద్రయ్య పేరిట 548/37/54లో దాదాపు 1 ఎకరం 20 కుంటల భూమి అయితే ధరణి రెవెన్యూ రికార్డ్స్ లో చూపిస్తుంది. సో ఇదే అంశాన్ని తను మొదటి నుంచి కూడా చెబుతూనే ఉన్నాడు. గతంలో అప్పటి కలెక్టర్ విపి గౌతమ్ తో పాటు స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్లకు కూడా పలుమార్లు సర్వే చేసి తన భూమిని తనకు అప్పగించాలని మొదటి నుంచి కూడా ఆందోళన చేస్తున్నాడు. గత ఏడాది శంకర్ నాయక్ మాజీ ఆర్టీఐ కమిషనర్ గా ఉన్నటువంటి వ్యక్తి తన కుటుంబ సభ్యుల పేరిట పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో పచ్చిపాల భద్రయ్యకు సంబంధించినటువంటి సోదరుల దగ్గర నుంచి కూడా భూమి కొనుగోలు చేసినటువంటి శంకర్ నాయక్ తన భార్య లక్ష్మితో పాటు ఇతర కుటుంబ సభ్యుల పేరిట భూమిని కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే ఆ తదనంతరం పచ్చిపాల భద్రయ్యకు సంబంధించినటువంటి భూమిలోకి శంకర్ నాయక్ తన కుటుంబ సభ్యులతో ద్వారా రావడం, తన అంచుల ద్వారా పూర్తి స్థాయిలో సాగు పనులు నిర్వహించడం, పచ్చిపాల భద్రయ్యను తన అంచులతో వేధింపులకు గురి చేయడం వంటి అనేక అంశాలపై ఆయనపై అభియోగాలు ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే గ్రామ స్థాయిలో కూడా శంకర్ నాయక్ పచ్చిపాల భద్రయ్య వైపును వేధింపులకు గురి చేసిన అభియోగాలు ఆరోపణలు విమర్శలు పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న సాగు పనులకు సంబంధించినటువంటి అంశంలో పచ్చిపాల భద్రయ్య తనకు సంబంధించినటువంటి పొలం పనులకు చేసేందుకు అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో శంకర్ నాయక్ సంబంధించినటువంటి అనుచరులు కూడా అక్కడ సాగు పనులు చేస్తుండటంతో పూర్తిస్థాయిలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులెత్తింది. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా తన వెంట పురుగుల మందు తెచ్చుకున్నటువంటి పచ్చిపాల భద్రయ్య అక్కడికక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడంతో ఆరోగ్య పరిస్థితి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఆయన చికిత్సలు అందించే ప్రయత్నం అయితే కుటుంబ సభ్యులు చేస్తున్నారు. నిన్న పచ్చిపాల భద్రయ్య సతీమణి భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు కారేపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేసినట్లయితే మనకి సమాచారం అయితే అవుతుంది. ఏదేమైనప్పటికీ ధరణి రికార్డ్స్ లో చాలా స్పష్టంగా పచ్చిపాల భద్రయ్య పెట్టే 1 ఎకరం 20 కుంటల భూమి ధరణి రికార్డ్స్ లో ఉంది. అతను ప్రతి ఏటా రైతు బంధు కూడా పొందుతున్నటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్క రైతు సంక్షేమ పథకాలు తను భాగస్వామ్యం అవుతున్నప్పటికీ తన భూమిని తను సాగు చేయలేనటువంటి ఒక దుర్భర పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో నెలకొందని చెప్పుకోవాలి. ప్రస్తుతం గతంలో భోజర్ల ప్రభాకర్ అనే రైతు ఖమ్మం జిల్లా చింతకాయమలకు సంబంధించినటువంటి రైతు కూడా ధరణి రెవెన్యూ రికార్డ్స్ లో ఉన్నప్పటికీ అతను సాగు చేసే పరిస్థితి లేకపోవడం, అంటే ఒక భూ యాజమాన్య హక్కు ప్రభుత్వం చట్టబద్ధంగా కల్పించినప్పటికీ ఆ చట్టబద్ధమైనటువంటి హక్కును పొందడంలో రైతులు ఇక్కడ వైఫల్యం చెందుతున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్లు కావచ్చు, రెవెన్యూ అధికారులు స్పష్టంగా ఈ అంశంలో దృష్టి సారించి ఉంటే ప్రస్తుతం పచ్చిపాల భద్రయ్య అయితే ఆత్మహత్యానికి పాల్పడే అవకాశం. అధికారులు ఏం చెప్తున్నారు? స్థానికంగా ఉండే కలెక్టర్ కావచ్చు ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తున్నారు, ఎటువంటి విచారణ చేపట్టే అవకాశం ఉంది? ప్రస్తుతమైన ఆరోగ్య పరిస్థితిలో ఉంది. ఎందుకంటే వరుస ఘటనలు కదా, ఒకటి రైతు విషయంలో ఆత్మహత్య చేసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక మరోవైపు ఈ రైతు ఒక మాజీ కాంగ్రెస్ నాయకుడు శంకర్ నాయక్ అంటూ కూడా చెప్తున్నారు, ఆర్టీఐ కమిషనర్ అంటూ కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో అటు అధికారుల నుంచి కావచ్చు, లేకుంటే పార్టీ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులు కావచ్చు, ఏం చెప్తున్నారు? వాళ్ళ రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి? ప్రస్తుతం ఈ ఘటనపై అంటే పచ్చిపాల భద్రయ్య రైతు ఆత్మహత్య యత్నం ఘటనపై ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు ప్రభుత్వం కూడా ఈ అంశంపై ఆరా తీస్తుంది. ఇప్పటికే మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ అంశంపై అధికారులను సమాచారం అడిగి తెలుసుకుంటున్నారు. తాజాగా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టినటువంటి ముజమ్మిల్ ఖాన్ కూడా ప్రస్తుతం ఈ రైతు ఆత్మహత్య యత్నంపై ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొదటి నుంచి కూడా శంకర్ నాయక్ పై అనేక విమర్శలు, అభియోగాలు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే చాలా స్పష్టంగా పచ్చిపాల భద్రయ్యకు చెందినటువంటి సోదరులకు సంబంధించినటువంటి భూమిని గతంలో శంకర్ నాయక్ కొనుగోలు చేయడం అనేది
అయితే చాలా స్పష్టంగా జరిగినటువంటి అంశం. అందులో ఎటువంటి వివాదాలు లేవు. కానీ తన సోదరుల పేరిట కొనుగోలు చేసినటువంటి భూమి పత్రాలను చూపించి తన భూమిలోకి శంకర్ నాయక్ అక్రమంగా వస్తున్నాడంటుంది ప్రధానంగా పచ్చిపాల భద్రయ్య చెప్తున్నటువంటి వాదన. సో ఇక్కడ ఖచ్చితంగా రెవెన్యూ అధికారులు ఈ అంశంపై దృష్టి సారించి సరిహద్దులు నిర్ణయించి ఉంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఉసిరికాయలపల్లి రెవెన్యూ విలేజ్ లో చాలా పెద్ద మొత్తంలో భూ అక్రమాలు జరిగాయి, భూ కబ్జాలు జరిగాయని చాలా సుస్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా ఉసిరికాయలపల్లి రెవెన్యూ విలేజ్ లో రెవెన్యూ యంత్రాంగం సర్వే చేపడితే మాత్రం అసలు దీనికి సంబంధించినటువంటి భూ భాగవతం అంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. దాదాపు 100 కోట్ల రూపాయల విలువ చేసే భూములు, అక్కడ రెవెన్యూ భూములన్నీ ప్రభుత్వ భూములతో సహా ప్రైవేట్ భూములతో సహా పెద్ద ఎత్తున ఆక్రమణకు గురైనట్లయితే మనకి సమాచారం అందుతుంది. ఏదేమైనా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంశంపై దృష్టి సారిస్తే మాత్రం ఈ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. ఏదేమైనా ప్రస్తుతం పసిపాల భద్రయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన తాగినటువంటి పురుగుల మంది ఎక్కువ మోతాదులో తీసుకున్నట్లు సమాచారం అవుతుంది. గత కొన్ని గంటల నుంచి అతనికి విపరీతంగా వాంతులు, అదేవిధంగా విరోచనాలు అవడంతో పూర్తి స్థాయిలో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షణక్షణం క్షీణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనోజ్ రైట్ ఉదయ్. ఇక ఓవరాల్గా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మరో రైతు ఆత్మహత్య యత్నం అనే చర్చనీయాంశం అవుతుంది. పెద్ద ఎత్తున ఒక చర్చకు దారితీస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఆర్టీఏ మాజీ కమిషనర్ శంకర్ నాయక్ తన భూమిని ఆక్రమించాడు అంటూ కూడా ఒక రైతు, పచ్చిపాల భద్రయ్య అనే రైతు ఏకంగా పుర్ల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ప్రస్తుతమైన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు అటు డాక్టర్లు చెప్తున్నారు. సో ఏమైనా కూడా ఖమ్మం జిల్లాలో ఇటీవల కాలంలో ప్రభాకర్ ఒక రైతు ఆత్మహత్య, మరొక రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడడం అనేది కలకలం రేపుతోంది. జిల్లాలో రైతుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ప్రభాకర్ అనే ఒక రైతు ఆత్మహత్య ఉదంతం మరొక ముందే మరో రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. డీటెయిల్స్ లో వెళ్తే కనుక ప్రభాకర్ ఉదంతం మరొక ముందే మరో ఘటన జరిగింది. తన భూమిని కాంగ్రెస్ నేత ఆర్టీఐ మాజీ కమిషనర్ శంకర్ నాయక్ ఆక్రమించాడని రైతు భద్రయ్య ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స. ప్రస్తుతం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లిలో ఘటన చోటు చేసుకుంది. భద్రయ్య భార్య భాగ్యమ్మ ఫిర్యాదుతో కారేపల్లి పిఎస్ లో కేసు నమోదైంది. డీటెయిల్స్ లోకి వెళ్తే కనుక ఉసిరికాయలపల్లి రెవెన్యూ విలేజ్ లో పచ్చిపాల భద్రయ్య అనే ఒక రైతు పేరిట 548/37/4 లో గల ఎకరం 20 కుంటల భూమి ఉన్నట్లు ధరణి రికార్డులో ఉంది. అయితే ఆ భూమిని అన్నదమ్ములు భూములని కుటుంబ సభ్యులు పేరిట కొనుగోలు చేశారు శంకర్ నాయక్. భూములు మొత్తం కూడా తన అన్నదమ్ములు కుటుంబ సభ్యుల పేరిట కొనుగోలు చేశారు శంకర్ నాయక్. తన భూమిని ఆక్రమించాడంటూ రైతు భద్రయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. సో ఉసిరికాయలపల్లి రెవెన్యూ విలేజ్ లో కొనుగోలు చేసిన భూమికి 3 రేట్ల భూమిని శంకర్ నాయక్ తన కుటుంబ సభ్యుల పేరిట ఆక్రమించాడని ఆరోపణలున్నాయి. ఇక పచ్చిపాల భద్రయ్య భూ వివాదం విషయంలో పలుమార్లు పంచాయతీ కూడా జరిగింది. ఇక ఆయన కుటుంబ సభ్యులకు SC/ST కమిషన్ నోటీసులు కూడా వచ్చినట్టు సమాచారం. ఇక ఇదే విషయంపై పలుమార్లు పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో పంచాయతీ జరిగినప్పటికీ గతంలో పలుమార్లు ఖమ్మం జిల్లా అప్పటి కలెక్టర్ విపి గౌతమ్ను కూడా కలిసి ఫిర్యాదు చేశారు భద్రయ్య. అయినప్పటికీ ఆయన అండగా నిలిచారు. కలెక్టర్ గౌతమ్ తన భూమిలో తనను సాగు చేసుకోనివ్వాలని భద్రయ్యకు సూచించిన అప్పటి కలెక్టర్. సోరల్గా శంకర్ నాయక్ వైపే తీర్పునివ్వడంతో కలెక్టర్ కూడా శంకర్ నాయక్ వైపు ఉండడంతో ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. తాను కొనుగోలు చేసిన భూమిలోకి భద్రయ్య సాగు చేసేందుకు యత్నిస్తున్నాడంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించి నిలుపుదల ఉత్తర్వులు పొందారు ప్రతివాదులు. ఇక న్యాయస్థానం ఉత్తర్వులు పొంది పోలీస్ ప్రొటెక్షన్తో పచ్చిపాల భద్రయ్య భూమిలోకి ప్రతివాదులు ప్రవేశించారు.